ఏం చేస్తున్నారు? జల ప్రళయమునకు ముందడి దినములో నోవా ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయి అలాగుండే మనుష్య కుమారుని రాకడ ఉండును. చూస్తారండి, వాళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, పెండ్లికి ఇస్తున్నారు, పెండ్లి చేసుకుంటున్నారు, పెండ్లికి ఇస్తున్నారు, పిల్లలకి అంటున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, పెండ్లి చేసుకుంటున్నారు, పెండ్లికి ఇస్తున్నారు, ఇదే చేస్తున్నారు తప్ప దేవుడి భయం లేదు అక్కడ. ఇప్పుడు అలా ఉంది కదా, ఎంత మేము పెళ్లి చేసుకుని ఎంత పిల్లల కన్నా ఎంత వెయిటింగ్, అసలు దేవుడు ఏంటి, దేవుడి భయం ఏంటి, ఇంకేం ఉండదు. ఏం తిన్నాం, ఏం తిరిగాం, ఇంకా అప్పుడు కంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్లు ఎక్కువైపోయినట్టు. ఇప్పుడు పాపం ఎక్కువైపోతుంది. ఎలా పాపం చేయాలి, ఎలాగ సమయాన్ని వృధా చేయాలి, ఎలాగ డబ్బులు సంపాదించిన డబ్బులు వృధా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఎక్కువ ఖర్చు పెడితే, ఎంత ఎక్కువ జలసాలు చేస్తే, ఎంత ఎక్కువ పాపంలో ఎంజాయ్ చేస్తే అంత కరెక్ట్గా ఉంది ఈ దినాల్లో. మడికట్టుకొని కూర్చుంటే అవ్వట్లేదు. ప్రతిదానికి దేవుడు, ఇప్పుడు మేము ఒక పెళ్లి చేయాలంటే దేవుడు చెప్పాలి, దేవుడి దగ్గర కనిపెట్టాలి కొన్ని సంవత్సరాలు. అవునా? బిడ్డల కోసం కనిపెడతాం, అన్నిటి కోసం మేము దేవుడి దగ్గర కనిపెడతాం. ఇది అంత పిచ్చితనంలా ఉంటుంది జనాలకి. ఏది వెర్రోళ్ళ పిచ్చోళ్ళు అనుకుంటా. ఖచ్చితంగా కనిపెడతాం, మేము ప్రార్థనలు చేస్తాం, ప్రార్థనలు, యాచనలు, ఉపవాసాలు, జాగరణలు, ఇవన్నీ ఎప్పుడు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయేవి. నచ్చిన భక్తి కట్టుకుంటారు, తోచిన భక్తి కట్టుకుంటారు, ఇంక అంతే. ఎంజాయ్మెంట్ ఇంక ఎంత చెప్పు. యేసుప్రభు వస్తున్నారు, యేసుప్రభు నమ్మకపోతే నరకం, భయంకరమైన అగ్నిలో పడాలి, భయంకరమైన అగ్నిశిక్ష, నరకశిక్ష, యుగయుగాలు కాలాలి. అదే నువ్వు ఉన్నప్పుడే, ఇప్పుడే నువ్వు మారు మనసు రక్షణ పొందుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, నిత్యత్వంలో ఉంటావు, నిత్య జీవంలో ఉంటావు, తండ్రితో ఉంటావు, యుగయుగాలు ఉంటావు, యుగయుగాలు ఆనందం అని ఎంత చెప్పినా తుస్సే. మరి నోవా దినాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ లోపల జలప్రళయం వచ్చింది, అందరిని కొట్టుకెళ్ళిపోయి. ఇంకా ఈ లోపల యేసుప్రభు వస్తారు, రొమ్ము కొట్టుకుంటారట. సకల జనములు రొమ్ము కొట్టుకుంటారు. ఆ తర్వాత కూడా భయంకరమైన శ్రమకాలం ఉంటుంది. చేసిన ప్రతి పనిని బట్టి, ప్రతి క్రియను బట్టి అన్ని తీర్పులోకి వస్తాయి. చేసిన క్రియ మంచిదైనా చెడ్డదైనా ప్రతీది కూడా నీ మాటతో సైతం అన్నీ తీర్పులోకి వస్తాయి. చూసారా? మరి ఇప్పటికైనా మరి గమనించుకోరా, మరి గమనించుకొని బ్రతకరా? ఇప్పటికైనా మరి గమనించి బ్రతకరా? నోవా దినాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు దినాలు కూడా అట్లానే ఉన్నాయి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయారంట. అలాగనే మనిషి కుమారుని రాకడ కూడా ఉంటుంది.